గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. పరిధిలోని గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 4 రోజుల క్రితం 29/6/2025 సాయంత్రం సమయంలో గుర్రంపోడు గ్రామానికి చెందినటువంటి మండలంలోని ఒక గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ వాళ్ళు వృత్తిరీత్యా మిర్యాలగూడలో నివసించడం జరుగుతుంది. వారు అక్కడి నుంచి వాళ్ళ సొంత ఊరికి వాళ్ళ పని నిమిత్తం అక్కడి నుంచి మల్లెపల్లికి రావటం, ఆ తర్వాత ఆమె ఫోన్ చేసిన తర్వాత భర్తకి ఫోన్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ కావటం, ఆ తర్వాత ఆమె దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో పాయిజన్ తాగిన కండిషన్ లో ఉండి అక్కడి నుంచి సీరియస్ గా ఉండటం వల్ల ఆమెను మెరుగైన చికిత్స కొరకు అక్కడికి హైదరాబాద్కి తరలించిన తర్వాత ఆ మృతురాలు ఆమె చనిపోయింది. ఆ యొక్క పిటిషన్ పైన 30వ తారీఖు నాడు గుర్రంపోడు పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 120/25 క్రైమ్ నెంబర్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత ఈరోజు మాకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు ఇందులో ఎవరైతే మనం సస్పెక్ట్ చేసిన వ్యక్తి అదే గ్రామంలో సుమారు 7 సంవత్సరాలుగా ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అతను వాళ్ళ యొక్క గతంలో ఆ మృతురాలు ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క బంధువుకి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఈ యొక్క ఆర్ఎంపీ నల్గొండకు పోయి తరచుగా ట్రీట్మెంట్ అవి చేపట్టడం వల్ల ఈ మృతురాలతో కొంత సాన్నిహిత్యం ఏర్పడ్డది. ఆ తర్వాత ఆ సాన్నిహిత్య భాగంగా ఈ ఫోన్ రెగ్యులర్ గా మాట్లాడుకోవటం, వాట్సాప్ కాల్స్ అవి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంత వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కువగా తరచుగా కాల్ చేయడంతో మధ్యలో కొన్నిసార్లు నిందితుడైనటువంటి వీళ్ళు మాట్లాడిన తరహాలో కొంత ఆమె అక్కడికి రమ్మంటాం, ఈయన రాకపోవటం, కొన్నిసార్లు ఆ మృతురాలు కొంత అతన్ని నీ మీద కేసు పెడతా అని చెప్పేసి కొంత బెదిరించడంతో ఎవరైతే ఈ యొక్క ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసి ఉందో ఈ విధంగా నా మీద కేసులు పెడితే నాకు భవిష్యత్తులో ఈ ఆర్ఎంపీ ప్రాక్టీస్ కానీ మన యొక్క భవిష్యత్తు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆమె యొక్క ముందుగానే అతను చంపాలని నిర్దేశించుకొని ఒక సుమారు 10-15 రోజుల క్రితమే ఆ యొక్క గుర్రంపోడు మండలంలో ఒక దగ్గర ఒక పెస్టిసైడ్ బాటిల్ ని పర్చేజ్ చేసి అతను ఆల్రెడీ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న అందువల్ల అతని దగ్గర ఉన్నటువంటి ఇంజెక్షన్ తోని ఆ యొక్క బాడీలోకి ఇంజెక్ట్ చేయాలనే ఒక చెడు ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిండు. అతనికి తర్వాత ఆమె ఆ రోజు కొండమల్లి బస్ స్టాండ్ లో ఎక్కించుకున్న తర్వాత అతను తనకి మాయమాటలు చెప్పి నల్గొండ వైపు క్లాక్ టవర్ దగ్గరికి పోదామని చెప్పేసి ఆమెకు అక్కడి నుంచి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో గుర్రంపోడు లిమిట్స్ లో ఆమెకి ఈ యొక్క కొన్ని టాబ్లెట్స్ ఇవ్వటం, అదేవిధంగా ఆమెకి బలవంతం చేయటం, ఆ తర్వాత ఆమెకి నీకు వీక్నెస్ ఉన్నావని చెప్పేసి ఆమె కొన్ని టాబ్లెట్లు ఇచ్చి ఆ తర్వాత ఆమెకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఆ టాబ్లెట్స్ అవన్నీ కూడా నిందితుడి నుంచి ఈరోజు నాటకీయ పరిణామంలో అతన్ని పట్టుకొని అతని వద్ద నుంచి ఇవన్నీ కూడా ఏదైతే నేరానికి వాడిన వస్తువులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్ గా పంచనామా చేసి కన్ఫెషన్ తో ప్రకారం అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క కేసు ఛేదించడంలో మా యొక్క గుర్రంపోడు ఎస్ఐ గారు వారి యొక్క స్టాఫ్ దీనికి చాలా కృషి చేయడం జరిగింది. ఈ యొక్క కేసుని మా యొక్క ఎస్పీ గారు ప్రత్యేక దృష్టితోని మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా బలమైన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినాం. దీనికి ఈ యొక్క టీం కి మా యొక్క దేవరకొండ ఏఎస్పీ గారు నాయకత్వం వహించి ఈ రోజు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.